తాడేపల్లి రూరల్ గుండిమెడ నుండి టీడీపీ కార్యకర్తలు నేతలు స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి తరలి వెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. టీడీపీ మంగళగిరి నియోజకవర్గ నాయకులు తాడేపల్లి మాజీ మండల అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో గురువారం గుండిమెడ చిరావూరు నుంచి సీతానగరం వద్ద నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ర్యాలీతో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కొమ్మారెడ్డి కిరణ్ మాట్లాడుతూ అమరావతి రాజధాని ముఖద్వారం ఉండవల్లి వద్ద సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3 స్టీల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారని అన్నారు. ఎన్నో అడ్డంకులతో నిలిచిపోయిన పనులను అధిగమించి మళ్లీ నిర్మాణాలు స్టీల్ బ్రిడ్జ్ సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించడం జరిగిందని అన్నారు. దేశం మెచ్చే రాజధానిగా అమరావతిని నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు రమేష్ బాబు, గుండిమెడ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చిగురుపాటి సుబ్బారావు, చిరావూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాట్రగడ్డ శ్రీనివాసరావు, ఇప్పటం పిఎస్సిఎస్ చైర్మన్ పోకల బాపయ్య, తెలుగుదేశం పార్టీ గుండిమెడ గ్రామ ప్రధాన కార్యదర్శి నామతోటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.